హలో యూట్యూబ్ ప్రియులారా, కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. సబ్స్క్రైబ్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఈ ఏనుగుల షో చూపించబోతున్నానండి. థాయిలాండ్లోన మేము 3వ రోజు అండి. బస్సు దిగగానే మేమైతే టోకెన్ తీసుకొని సఫారీ వరల్డ్లోకి ఎంటర్ అయినామండి. ఏనుగుల షో దగ్గరికి రావడానికి దాదాపుగా మాకైతే 20 నిమిషాలు పట్టిందండి. అసలుకి ఇక్కడ ప్లేస్ చూసుకొని ఇంక కూర్చున్నామండి. మనం చిన్నప్పుడు చూసింటామండి సర్కస్లోన రింగులు తొడుక్కోవడం కానీ, ఏనుగులు బాల్ తన్నడం కానీ చూసింటామండి. అసలుకి ఇదైతే మాకు మంచి ఎక్స్పీరియన్స్ అండి. చాలా దగ్గర నుంచి ఇది ఏనుగులు చూడడం కానీ, అసలుకి ఆ నెట్ కానీ, అసలు బాలు అసలుకి ఎలా తంతున్నాయంటే చూడండి, ఎంత బాగా కాలెత్తి ఎంత బాగా తంతున్నాయి. అసలుకి ఆ నెట్లో పడుకోకున్నట్లు ఒక 3-4 సార్లు కరెక్ట్గా మిస్ చేస్తాయండి. అంత బాగా ట్రైనింగ్ ఇచ్చింటారండి ట్రైనర్లు అక్కడ. అసలు అంత క్రౌడ్ అరుస్తున్నా కానీ అసలుకి అవి ఎటువంటి డిస్టర్బెన్స్ కాలేదండి. ఎంత ప్రశాంతంగా అసలుకి ఫుట్బాల్ అనేది ఆడుతున్నాయండి. అసలుకి చెప్పాలంటే మనుషులు ఆడేటప్పుడన్నా కొంచెం డిస్టర్బ్ అవుతారేమో కానీ ఏనుగులు అనేది అసలుకి కొంచెం కూడా డిస్టర్బ్ అనేది కాలేదు. ఎటువంటి అసలుకి అక్కడ వాటిని ఎవరే కానీ ఇబ్బంది పెట్టలేదండి. దాన్ని అవి కూడా మనుషులు కూడా ఎటువంటి ఇబ్బంది అనేది పెట్టలేదన్నమాట. చాలా అంటే అసలుకి అక్కడ బార్డర్ కూడా ఏం లేదండి. అసలుకి వాటికి ఫెన్సింగ్ కానీ అలాంటిది ఏం వేయలేదు చుట్టూ కూడా. అయినా కానీ మేమంతా ధైర్యంగా కూర్చొని చూస్తున్నామంట అనమాట. ఇంతమంది అసలు కేకలు వేస్తున్నాము, వీజులు వేస్తున్నాము. అయినా కానీ అవి ఎంత బాగా చూడండి, చూడండి ఎంత బాగా కాళ్ళు పైకి ఎత్తి మళ్ళీ పోయి బాల్ని తంతాయి. అసలుకి అవి బాల్ అనేది పడదండి. దాదాపుగా ఒక 3-4 సార్లు పడకుండానే పడతాయి. తర్వాత పడేటట్లా ప్లాన్ చేస్తారండి. తర్వాత మనుషుల మీద వాటర్ కూడా ఎంత బాగా చల్లుతాయండి. తర్వాత మనకి ఇదంతా అయిపోయిన తర్వాత, షో అంతా అయిపోయిన తర్వాత ఎంత బాగా అవి మనకి నమస్కారాలు కూడా చేస్తాయండి. డిఫరెంట్ వేలో కూడా అవన్నీ చూడబోతున్నారు. ఏనుగుల గురించి మీతో అయితే గిన కొన్ని ఫ్యాక్ట్స్ కూడా పంచుకోవాలనుకుంటున్నానండి. ప్రపంచం మొత్తం మీద భూమి మీద అతిపెద్ద జంతువు ఏదంటే మనకి ఏనుగేనండి. ఏనుగు పుట్టినప్పుడు దాదాపుగా 100 కేజీలు ఉంటుందండి. రోజుకి మనకి అది 100 కేజీల వరకు ఆహారం తీసుకుంటుంది. 100 లీటర్ల వరకు నీరు తాగుతూ ఉందండి. దూకలేని జంతువు ప్రపంచంలో ఏదన్నా ఉందంటే గిన అది ఏనుగేనండి. 3 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. 6000 కేజీల వరకు ఇది బరువు పెరుగుతుందండి. అసలుకి మనకి కుక్క తర్వాత ఎక్కువగా పెంచుకునే జంతువు విశ్వాసంగా ఉండేది కూడా ఏనుగేనంట అండి. అసలుకి అదొక గింకారం ఎలా చేస్తుంది కానీ, తర్వాత వాటర్ చల్లడం చూడండి, ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాము. దాంతో తర్వాత తొండంతో షేక్ హ్యాండ్ ఇవ్వడం కానీ, తర్వాత దాంతో ఫోటోలు వీడియోలు చివరిలో మేము కూడా దిగామండి. అసలుకి ఫుల్గా మంచి ఎక్స్పీరియన్స్ అండి. అంత దగ్గర నుంచి నిజంగా అంటే మేమైతే అనుకోలేదండి. అసలుకి వాటిని చూస్తేనే మనము భయభీతులు అయిపోతాము, అసలు దగ్గరకు కూడా పోలేము. అలాంటిది వాళ్ళు ఎంత మంచిగా ట్రైనింగ్ ఇచ్చారు చూడండి. బిజినెస్ కూడా అంతేనండి. ఏ బిజినెస్కైనా కానీ మంచి ట్రైనింగ్ ఉంటే కన్నా 100% సక్సెస్ రేట్ అనేది ఉంటుందండి. వాటికి అంత బాగా ట్రైనింగ్ ఇవ్వడంతోనే చూడండి ఎంత బాగా ముందుకు అంటే ముందుకు, వెనక్కి అంటే వెనక్కి, కాళ్ళెత్తంటే కాళ్ళెత్తు కానీ, బాల్ తన్నంటే తన్నడం కానీ, తీసుకురావడం, వాటర్ చల్లంటే చల్లడము. మనుషులైనా మాట వినరా కానీ ఇవైతే గిన చాలా బాగా వింటున్నాయండి. అసలుకి అదిగో ఇంకా షో అనేది అయిపోయిందండి. ఇప్పుడైతే గిన అవి చూడండి ఎంత బాగా నమస్కారాలు డిఫరెంట్గా చేస్తున్నాయి. అదిగో ఒక లైన్గా ఫామ్ అవుతున్నాయి చూడండి. అవన్నీ ఒక లైన్గా ఫామ్ అయ్యి చివరిది అనమాట మనకి ఇంకా ఎండింగ్ అనమాట, ఎండింగ్ కార్డ్ అనమాట ఇది. అదిగో చూడండి, ఇదైతే ఏనుగు ముందుకు వచ్చి తర్వాత అదిగో నమస్కారం చేసి తర్వాత అది చెప్తూ ఉంటే, ఆ మనిషి చెప్తుంటే ట్రైనరు వెనక్కిపోయి దాని ప్లేస్లో నిలబడి అదిగో ఒక ఏనుగు మీద ఒక ఏనుగు నిలబడి అదిగో అది గింకరించేది కానీ చూడండి. అలాగా ఈ వీడియో మీకు గిన నచ్చితే గిన లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ చూస్తూనే ఉండండి.